హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ దోశ బ్యాటర్ అంటే దోశ వేయాలి అనుకున్నాను. చాలా రోజుల నుంచి ఏంటో ఎర్రకారం దోశ తినాలి అనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఎండుమిర్చి నానబెట్టేసేసాను. అండ్ మసాలా దోశ కూడా తినాలి అనిపిస్తుంది. అదొక రోజు వేసుకుందాంలే అనేసి ఇవాళ ఎర్రకారం దోశ వేద్దాము అని ఎండుమిర్చి ఏంటంటే కొంచెం హాట్ వాటర్లో నానబెట్టాను. కొంచెం బాగుంటాయి. నానితే కనుక మిక్సీ పట్టేటప్పుడు అక్కడక్కడ బరకగా అంటే అలా ఉండకుండా ఉంటుంది అనమాట. అంటే తొనకలుగా ఉంటుంది కదా, అలా ఉండకుండా ఇంకా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిద్ది అనేసి నానబెట్టేసేసాను అనమాట. అంటే ఎందుకో చాలా రోజుల నుంచి ఎర్రకారం దోశ తినాలి, మసాలా దోశ తినాలి అనిపిస్తుంది. ఇంకొక రోజు మసాలా దోశ కూడా అంటే పిల్లల ఇంట్లో ఉన్నప్పుడు చేశాను అంటే అడవిలు లేకుండా చేసుకోవచ్చు కదా. ఆలు మసాలా దోశ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా అవి నానబెట్టేసేసి అండ్ రైస్ అవి పెట్టేసేసాను పక్కన. అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే కనుక నేను దోశ బ్యాటర్ ఇంకా 2 డేస్కే వేస్తున్నానండి. ఈ మధ్య ఎక్కువ రోజులకి ఏం వేయట్లేదు. ఇది నేను స్కూల్ ఎప్పుడైతే డ్రాప్ అయ్యానో అప్పటి నుంచి ఇలా కంటిన్యూ. అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే జాబ్ చేస్తే తప్పదు, 1 వీక్ వేసుకోవాల్సిందే. అంటే వెళ్ళొచ్చాక అబ్బా పట్టాలి అనిపిస్తుంది కాబట్టి ఏంటంటే ఇంకా ఆ రోజు సండే ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు వేసుకొని పెట్టేసేసుకునే వాళ్ళం. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంట్లోనే కదా అనేసి ఇంకా 2 డేస్కి మించట్లేదు అనమాట బ్యాటర్ అనేది. ఇంట్లో ఉన్నప్పుడన్నా ఇంకా కొంచెం హెల్తీగా ఇవ్వడానికి ట్రై చేయాలి కదా అనేసి. అండ్ ఇంక ఇడ్లీ పిండి అవి రుబ్బాలి అనుకుంటున్నాను, రోట్లో రుబ్బి వేయాలి అనుకుంటున్నాను. కానీ నా దగ్గర ఏంటంటే రోల్ ఉంది కానీ పొత్రం అంటారు కదా, అది లేదనమాట. దానికోసం ట్రై చేస్తూ ఉన్నాను, దొరికితే తీసుకోవాలి అని. అండ్ ఇంకా అందుకే 2 డేస్కి సరిపోనే వేసేసి పెట్టేసేసుకుంటున్నాను. ఎక్కువ రోజులు అయితే ఉంచట్లేదనమాట పిండి. అండ్ ఇంక ఈ డేకి సరిపోని తీసి ఇంకా నెక్స్ట్ డేది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎంపటే. అండ్ ఇంక ఈ విధంగా ఉప్పు కలిపేసి పక్కన పెట్టేసేసాను. పల్లీలు ఫ్రై చేసేస్తున్నాను. అండ్ పల్లి కొబ్బరి చట్నీ చేద్దామనేసి దోశలోకి అది కూడా బాగుంటుంది. అండ్ పల్లీలు ఫ్రై చేసేస్తున్నాను. ఇక్కడ పల్లీలు ఫ్రై చేసి బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ బీరకాయ కర్రీ అనేది లాస్ట్లో షేర్ చేస్తున్నాను. అంటే పాలు పోసేస్తున్నాను కట్టేసేసి కూడా. అండ్ అందరూ చేస్తూనే ఉంటారు కదా, బీరకాయ కర్రీ అంత స్పెషల్ ఏం కాదు కదా అనేసి ఇంకా నేనేమి షూట్ చేయలేదు. అండ్ మార్నింగ్ ఏంటంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా బాక్స్లో ప్రిపేర్ చేయడం, అందులో ఇంకా ఈ రెసిపీ ఏమి అంత తెలియంది కాదు కదా అనేసి ఇంకా షూట్ చేయలేదనమాట. ఇంకా వ్లాగ్ కాబట్టి మీకు ఏంటంటే ఈ రెసిపీ చేశాను అనేసి ఇవాళ షేర్ చేశాను అనమాట. అండ్ ఇంకా బీరకాయ కర్రీ కూడా చేసేసి పక్కన పెట్టేసేసాను. ఇక్కడ ఏంటంటే ఎర్రకారం కూడా పట్టేశాను. అండ్ కారం దోశ అంటారు, ఎర్రకారం అంటారు, ఏదైనా అనొచ్చు. ఇంక ఇక్కడ దోశ కూడా వేసేసాను. అండ్ చాలా బాగున్నాయి. అండ్ అంటే ఎప్పుడు ఒకటేలా కాకుండా పిల్లలకి కూడా బోర్ అనిపించదు. బయటికి వెళ్ళి తీసుకురావాలి అంటే బయటివి కావాలి అని అడగరు అప్పుడప్పుడు ఇలా వేస్తూ ఉంటే. అందుకే ఇంకా నాకు తినాలి అనిపించింది అనేసి ఇంకా దోశ వేసేసాను అనమాట. అండ్ ఇంకా దోశ వేసేసాక ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా, ఇంకా గిన్నెలు వాష్ చేయడం ఇవన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే కొంచెం వాటర్ పట్టేసేస్తున్నాను. అండ్ కొన్ని ఉన్నాయి పైకి అలా కనిపించాయి. నాకు అనిపించింది ఏంటి ఇన్ని ఉన్నాయి మార్నింగ్ సెక్షన్లో అనుకున్నాను. తర్వాత చూస్తే కింద ఏంటంటే ఒక చిన్న డబ్బా, పప్పు డబ్బా అలాంటిది ఉందన్నమాట. అంటే నేను ఏదన్నా అయిపోయాయి అంటే ఎంపటే వేసేస్తాను తోమడానికి. ఇంకా అలా ఒక పప్పు డబ్బా వేశాను. అందుకే ఇంకా అన్నీ ఉన్నాయి అన్నట్టుగా అనిపించింది. ఇంకా గిన్నెలు కూడా వాష్ చేసేసాక ఇక్కడ రాగులు కడిగి ఎండబెట్టేసేస్తున్నాను. అండ్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా రాగులతో మనకి ఇంకా చాలా రకాలుగా అంటే నేను ఆల్రెడీ రాగి ఇడ్లీ అవి వేస్తూనే ఉంటాను. ఇంకా ఏంటంటే రాగి సంకటి ఉంటుంది కదా, అది చేసుకొని తినాలి అనుకుంటున్నాను. అసలు రైసే స్కిప్ చేసేసేయాలి అనుకుంటున్నాను అనమాట. అందుకు ఇక్కడ రాగులు కడిగి ఎండబెట్టేసేస్తున్నాను. 1 కేజీ మైన ఉంటే ఇంక ఇంట్లో సరే ఉన్నాయి కదా, ప్రస్తుతానికి ఇవి కడిగి ఎండబెట్టేసేద్దాం. నెక్స్ట్ మంత్ అలా గ్రాసరీస్తో పాటు ఒక 3 కేజీస్ అలా తెచ్చుకొని అండ్ ఒక 1.5 కేజీ దాకా రాగి మాల్ట్కి పట్టేసి పెట్టుకోవడం అండ్ మిగతాది కూడా పట్టి పెట్టేద్దాము అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఉన్న వాటిని ఇలా చేసేస్తూ ఉన్నాను అనమాట. ఏదో ఒకటి ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుందండి. లేడీస్కి ఏంటంటే
వర్క్ అంతా అయిపోయింది అన్నీకి ఉండదు. అసలు చెయ్యాలే గానీ పనంతటి పని వస్తూనే ఉంటది. అండ్ నేనేంటంటే గనుక ఒక ప్లానింగ్‌గానే చేసుకుంటాను. ఈరోజు ఇది చేసుకుందాం, ఈరోజు ఇది చేసుకుందాము అనేసేసి. ఇంకా రాగులు పెద్ద పని కాదు కదా! కడిగి ఎండబెట్టేసేద్దాము అనేసి ఇంక కడిగి ఎండబెట్టేసాను. ఇక్కడ ఏంటంటే ఐరన్ చేసేస్తున్నాను. మా వారి షర్ట్స్ ఉంటే గనుక ఐరన్ చేసేస్తున్నాను. బయటికి ఇవ్వడం అంటే ఇష్టం లేక కాదు. ఇక్కడ ఏంటంటే వచ్చి తీసుకువెళ్లరు. మనం ప్రత్యేకించి వెళ్ళాలి అంటే నాకు కొంచెం కష్టంగా ఉంటది. ఎళ్లి ఇయ్యడం అంటే ఇంకా అందుకు ఇక్కడికి వచ్చి ఎవరు తీసుకెళ్ళట్లేదు కాబట్టి ఇంకా నేనే చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళ నుంచి మా వారు వెళ్ళి ఇవ్వాలి అంటే ఇంకా మా వారు అంతకన్నా బిజీ ఇంకా అసలే కుదరదు ఆయనకి. ఇంకా అందుకే అంటే అంత బిజీగా ఉంటారు. ఇంకా బయటికి వెళ్ళరు అనమాట. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చాక ఇంట్లోనే ఉంటారు. ఇంట్రెస్ట్ కూడా చూపించరు. ఇంకా అందుకే ఇంకా ఈ ఐరన్ బాక్స్ తీసుకొని నేనే చేస్తూ ఉంటాను. అన్నీ ఒకేసారి చేయను. కానీ ఇలా చేసేటప్పుడు అనిపిస్తుంది ఎప్పటిదప్పుడు చేసేస్తే ఈ ప్రత్యేకించి చేసే పని ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఆరేసిన బట్టలు ఇస్త్రీ ఎంబటే చేసాము అంటే అప్పుడు చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా మడత పడదనమాట. ఇవేంటంటే ఫోల్డ్ చేసి పెట్టేసేస్తాం కాబట్టి ఎంత లేదన్నా ఫోల్డ్ చేసినవి వేరేలాగా ఉంటాయి కాబట్టి మడతలు కొంచెం మడతగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎంబటే తీసేసినప్పుడే 2-3 షర్ట్స్ ఉన్నా కూడా చేసేస్తే పోయిద్ది అని. ఇంకా అలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అండ్ ఇక్కడ ఏంటంటే ఐరన్ చేసేసాను. ఒక 4 షర్ట్స్ ఉంటే ఇవన్నీ కూడా చేశాను. అండ్ ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ఇంట్లో పనులన్నీ కూడా చేసేసి ఇలా ఒక్కొక్కటి చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఇంకా బయటికి వెళ్ళడం, ముచ్చట్లు పెట్టుకోవడం అలాంటివి ఏమీ చేయను. ఏదన్నా పెట్టుకుంటే పాటలు పెట్టుకుంటాను, లేదు అంటే సెల్లులో అయినా ఏదన్నా పెట్టేసుకొని వీడియో చూస్తూ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ ఇంకా ఖాళీగా ఉన్నాను అని చెప్పడానికి ఉండదు. ఏదో ఒకటి ఒకటి చేస్తూ ఉంటానన్నమాట. ఇంక ఇవాళ ఐరన్ బాక్స్ అంటే ఐరన్ చేయడం పెట్టేసేసుకున్నాను. ఐరన్ అవన్నీ చేసేసాక కొంచెంసేపు ఉండి లంచ్ అయి చేసేసి పిల్లలకి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అంటే ఈవినింగ్ అని కాదు స్నాక్స్ బాక్సుల్లో కానీ మేము తినడానికైనా ఉంటాయి అనేసి ఇక్కడ లడ్డూలు చేస్తున్నాను. ఫ్లాక్ సీడ్స్ అవన్నీ కూడా వేసి ఇది నేను షార్ట్స్లో వేసేసాను. అంటే లెంత్ వీడియోలోనే వేసేదాన్ని. బట్ ఏంటంటే ఇంకా ఆ రోజు నాకు వీడియోస్ ఏమీ లేవు. ఇంకా నేను ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం పడుతుంది అనేసి ఇంకా నేను షార్ట్స్లో వేసాను అనమాట. చాలా బాగుంటుంది హెల్దీ లడ్డు, ట్రై చేయండి. అండ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటామండి. ఇంట్లో పని అయిపోయింది అన్నీ ఉండదు. బట్ కొంతమంది ఆడవాళ్ళని మాత్రం చూసినప్పుడు అనిపిస్తుంది ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అని. ఏముంది వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని ఏం పని ఉంటుంది, కూర్చొని ఉంటారు, పడుకొని ఉంటారు అనుకుంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నవ్వుకోవడం తప్పితే ఇంకేం చేయలేము. ఏదో ఒకటి అనాలి అనేసి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని అంటే వాళ్ళు చేసుకోరు కాబట్టి ఇతరుల మీద అంటూ ఉంటారు అనుకొని ఇంకా వదిలేస్తూ ఉండడమే తప్పితే. అండ్ ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కామెంట్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.